తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో 2 రోజులు ఇరు రాష్ట్రాల వాదనల్లో ఏ మార్పు లేదు. ఆత్మస్తుతి పరనిందల పరంగా సాగింది ఈ చర్చంతా. దీంతో ఎవరి వాదన సరైందనే సందిగ్ధంలో పడింది కృష్ణానది యాజమాన్య బోర్డు. నీటి వినియోగం, విద్యుత్ ఉత్పత్తి సహా పలు సమస్యలను పరిష్కరించాలని జరిగిన ఈ సమావేశాలు ఏ నిర్ణయం కాకుండానే ముగిశాయి. దీంతో పరిష్కార భారం ప్రిన్సిపల్ సెక్రటరీలపైన పెట్టింది కృష్ణా బోర్డు. తమ రాష్ట్ర తాగు సాగునీటికే ప్రాధాన్యమిచ్చి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటోంది ఆంధ్ర ప్రభుత్వం. రాయలసీమ హక్కులను కాపాడాలని బోర్డుకు విన్నవించారు కూడా. అయితే రాయలసీమకు 34 టీఎంసీలే వాడుకునే హక్కుందని, ఇప్పటికే 66 టీఎంసీలు వాడుకున్నారని అంటోంది తెలంగాణ సర్కార్. ఏ హక్కుతో నీళ్లు అడుగుతున్నారని ఏపీని ప్రశ్నించారు. తెలంగాణకు 136 టీఎంసీలు వాడుకునే హక్కున్నందున తాము విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. దీంతో పూర్తిస్థాయి బోర్డు మీటింగు కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ శుక్రవారం తుది నిర్ణయం తీసుకుంటామన్న కృష్ణా రివర్ బోర్డు తాము మధ్య మార్గాన్న చూపే పరిష్కారాన్ని ఇరు రాష్ట్రాలు పాటించాలని, నచ్చకుంటే అపెక్స్ కౌన్సిల్లో తేల్చుకోవచ్చని సూచించింది.